అధికారిక రికార్డు ఒక్కటే కావాల్సింది. ఇదో పెద్ద సంచలనాత్మకమైనటువంటి విషయం. గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల దాకా మద్యం మీద లాభం వచ్చేది. మ్యాక్సిమం 15,000 కోట్లేమో వచ్చినట్టున్నాయి చివరి ఒక ఏడాదికి ముందు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధరలు విపరీతంగా పెంచాడు. కొనుగోలు తగ్గింది, అంటే క్వాంటిటీ తగ్గింది, దాని క్వాలిటీ కూడా తగ్గిందని వీళ్ళు విమర్శించారు. అది పక్కన పెడితే ఆదాయం భారీగా పెరిగింది. అంటే వినియోగించే మందు తగ్గిన ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. దాని పర్యవసానం ఆ రోజున వచ్చిన ఆదాయం ఏకంగా 25,000, 27,000 కోట్ల రూపాయల దాకా వచ్చింది. మనం అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. ఈ రికార్డుని వీళ్ళు బద్దలు కొట్టాలి అంటే ఇంకా ఎక్కువ తాగిస్తారు. ఇప్పుడు మద్యం ఈ కూడా పెట్టుకొచ్చారు కాబట్టి అన్నట్టు. ఇప్పుడు ఫైనల్గా అదే జరిగింది. తాజాగా చూస్తే జ్యోతే రాసుకొచ్చింది 30,000 కోట్ల రూపాయల మద్యం తాగారు. రోజుకి 83 కోట్ల విలువైన 78,676 కేసులు అమ్ముతున్నారు. విపరీతంగా మద్యం అమ్మకాలు అన్నది అంటే జగన్ రికార్డుని మద్యంలో బ్రేక్ చేశారనమాట.